ఇంప్లిమెంటెడ్, బళ్ళు కూడా నడుస్తున్నాయి. అలాంటి దాన్ని వారు కూడా వెంటనే స్పందించి దీన్ని ఈ రాష్ట్రానికి ఒక పాలసీ మ్యాటర్ చేసి ఇవ్వమని కోరుతున్నాను. అదేవిధంగా మన భారతదేశ ప్రధాని గారు కూడా న్యూ ఇన్వెన్షన్తోనే దేశం ముందుకెళ్తుంది, మనం ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండకూడదు, కొత్త ఇన్వెన్షన్స్ కనిపెట్టాలి, దాంతో దేశం ముందుకెళ్తాదని అనేక సార్లు చెప్పారు. మరి ఇదొక కొత్త ఇన్వెన్షన్, వారు ఒక జీవో చేసి వారు ఒక ఆర్డర్ చేసినట్టయితే దీనికి అందరూ వేసుకుంటారు. ఎందుకంటే ఖర్చు లేని వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక లారీ 50 లక్షలు ఉంటుంది, ఇది 35,000 పెట్టి వేయడం పెద్ద పనేం కాదు. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్, 15 సంవత్సరాలు దాటేసిన లారీలు, బస్సులు, ట్రక్కులు పొల్యూషన్ ఎక్కువైపోతుందని దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. లారీ కండిషన్లు ఉంది, అన్ని కండిషన్లు ఉన్నాయి. అయితే అంత కండిషన్లు ఉన్న పొల్యూషన్ అన్న ఒక దాని మీద ఆ లారీని బ్యాన్ చేస్తున్నారు. దానికి ఇది వేయండి, వేస్తే BS3 BS4 స్టాండర్డ్ వస్తుంది. ప్రతి పాత లారీలు అన్నిటికీ వేయవచ్చు. అలాగే 5 సంవత్సరాలు దాటిన ప్రతి బండికి ఇది వేసినట్టయితే మనకి పొల్యూషన్ ఉండదు. ఈవెన్ BS6కి వేసినా సరే ప్రతి ఒక ఆయిల్ బర్న్ అయిన తర్వాత పొగ వస్తుంది, ప్రతి పొగలో కూడా కొంత కంటెంట్ పొల్యూషన్ ఉంటుంది, అది కూడా ఇందులో 10% తగ్గుతుంది. కాబట్టి ఈ ఆవిష్కరణ చాలా మంచిది, ఈ దేశానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలని, దీనికి ఒక చట్టం చెయ్యాలని ప్రభుత్వ పరంగా కూడా కోరుతున్నాం. యాడ్లు వచ్చింది, ఎవరు వేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు తప్ప ఎవరు వేస్తారో హీరో. బట్ సామాజిక బాధ్యత ఉంది ప్రతి వాళ్ళకి, కానీ ఆ సామాజిక బాధ్యత ఎంతమంది తీసుకుంటారు అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. అదండి. థ్యాంక్ యూ సార్.